రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. హసన్ నగర్లో అత్తా కోడలి మధ్య వివాదంలో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అత్త కోడలిని చున్నీతో ఉరివేసి చంపింది. ఏమీ తెలియనట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నా కోడలు ఉలుకు పలుకు లేకుండా పడుకుందని నాటకమాడింది. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి లేవడం లేదంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు అజ్మిరీ బేగంది హత్యగా నిర్ధారించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు ఆధారాలు స్వీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. कौन गान मारने के लिए आए? क्या रे तो इधर नहीं था साहब, मैं बोल रहा हूँ ना भाई, नहीं था। इन प्रेस मीडिया 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 తేదీ 26/6/2024 సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. నిరాకరించిన అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో ఎట్లాంటిది ఉన్నాడు, అయినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది ఇంకా డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. ఇంకంతవరకు అది రాలేదు.